महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మెయిన్గా ఈ ఆగస్టు మాసం చివరి వారం 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా 4వ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మెయిన్గా మనకి బుధుడి యొక్క స్థాన మార్పు కనిపించింది. ఆయన కర్కాటకం నుంచి సింహరాశిలోకి బుధ భగవానుడు ఈ వారం నుంచి ఆయన గోచారాన్ని మొదలు పెడుతున్నారు సింహంలో. సో అలాగే గ్రహాల యొక్క గోచారం మనం చూస్తే కుజుడు మిథున రాశిలో, కర్కాటకంలో ఉచ్చలో గురుమౌఢ్యం అయిపోయి గురుడు మాత్రమే కర్కాటక రాశిలో ఉన్నారు. రవి బుధ కేతువుల యొక్క సంచారం సింహరాశిలో ఉంది. శుక్రుడు నీచ రాశిలో సంచారాన్ని కంటిన్యూ చేస్తున్నారు. రాహు కుంభరాశిలోను, శని మీనరాశిలో వక్రస్థితిలో సంచారంలో ఉన్నారు. ఈ వారం చంద్రుని యొక్క గమనం మనం గమనించినట్టు కనుక ధనస్సు మకరం కుంభం 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూడొచ్చు. సో ఈ విధమైన గ్రహగతుల ఆధారంగా మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ అండ్ చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. మిథున రాశికి సంబంధించి చూద్దాం. మిథున రాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా ఏంటంటే ద్వితీయంలో గురుడు, తృతీయంలో రవి, తృతీయంలో కేతువు, అర్ధాష్టమంలో శుక్రుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ద్వితీయంలో గురుడు ఆర్థిక పరంగా మంచి వెసులుబాటుని, ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ని ఇస్తున్నారు. తృతీయంలో వచ్చిన రవి గత వారం నుంచి 3 నెలల్లో మంచి అనుకూలమైన స్థానంలోకి రావటం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది, ధైర్యం పెరుగుతుంది. అర్ధాష్టమంలో శుక్రుడు నీచిలో ఉన్నప్పటికీ సాధ్యమైనంత ఫోన్లో ఎలా అయినా తిరుగుతుందిగా, ఫ్యాను గాలి అంటూ వస్తుందిగా అనుకునేట్టు మీ కంఫర్ట్లో మీరు ఉండేటట్టయితే ఉంటుంది పరిస్థితి. 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ సప్తమ, అష్టమ, నవమ స్థానాల మీద. ఎప్పుడైతే ఇక్కడ మనం చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుడు అనుకూలిస్తాడు, సేమ్ టైం అదే ప్లానెట్ అదే రాశ్యాధిపతి గురుడు కూడా ఉచ్చ స్థితిలో ద్వితీయంలో ఉన్నాడు. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ ఎక్స్పాండింగ్ బిజినెస్ రీత్యా ఫైనాన్షియల్ గెయిన్స్కి సంబంధించి కావచ్చు. అండ్ అలాగే సో ఈ గురువు గారి యొక్క సంచారం డెఫినెట్లీ గివ్స్ ఏ గుడ్ రిజల్ట్ ఫర్ ఏ మ్యారేజ్ మ్యాచ్కి సంబంధించిన విషయాల్లో ఇక్కడ తప్పకుండా గురుడు లాంటి ఒక శుభగ్రహం మనకి కుటుంబ స్థానంలోకి రావటం వల్ల చాలా వరకు కూడా సంతానానికి సంబంధించి ఇలాంటి విషయాల్లో కూడా ఆర్థిక పరంగా ఫైనాన్స్కి సంబంధించి వీటిల్లో అనుకూలతని క్రియేట్ చేస్తాడు. మంగళ బుధ గురువారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మెయిన్గా ఏంటంటే మెంటల్ టెన్స్కి సంబంధించిన విషయాల్లో కానీ అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది. ఎందుకంటే ద్వితీయంలో గురుడు ఉన్నాడు కానీ డైరెక్ట్ మళ్ళీ ఆయన చూసేది అష్టమ స్థానంలో నీచ రాశిని చూస్తాడు. అదే సమయంలో 8th హౌస్లో చంద్రుడు ఉన్నాడు కాబట్టి కొంచెం గ్యాస్, బ్లోటింగ్ ఆర్ ఎసిడిక్ ఇలాంటి వాటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది జనరల్గా. అలాగే ఏదైతే ప్రయాణాలు కొంచెం టఫ్గా ఉంటాయి, హైయర్ ఎడ్యుకేషన్ కొంచెం టఫ్గా ఉంటుంది, అలాగే ఏదైతే మెయిన్గా ఈ రాశి వాళ్ళకి జాబ్ రిలేటెడ్ రీత్యా ప్రొఫెషనల్ రిలేటెడ్గా కొంచెం టఫ్నెస్ అనేది పెరిగే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అంటే జాబ్లో మెయిన్గా ఏంటంటే చేస్తున్న జాబ్లో మీకు ఏదో ఒక తెలియని మానసిక వేదన అనేది ఉంటుంది. సో శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడే రాహు కూడా ఉన్నారు. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంచెం ఖర్చుల విషయంలోనూ ఏదైతే రొటేటింగ్గా అయ్యే ఎక్స్పెన్సెస్ విషయంలోనూ కొంచెం జాగ్రత్త ఉండటం మంచిది. బట్ డెఫినెట్గా రవి లాంటి ప్లానెట్ ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి మంచి ధైర్య సాహసాలతో మీరు ముందుకు వెళ్తూ అనుకున్నది సాధించే విధంగా రవి మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. కానీ భాగ్యంలో ఉన్న రాహు లాంగ్ జర్నీస్కి కానీ
అలాగే చంద్రుడు కూడా ఉండటం వల్ల శుక్ర శనివారంలో కొన్ని లాంగ్ జర్నీస్ కానీ కొంచెం ఎక్కువ ఓవర్ వర్క్ చేయాల్సి వచ్చే పరిస్థితులు కానీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశి వాళ్ళు మెయిన్గా మనం చూస్తే కనుక పెద్ద అనానుకూలత కలిగించే గ్రహాలు ఏమీ లేవు, కానీ అంతగా అన్నీ కూడా వాటి పనులు నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తున్నాయి. కానీ పాపగ్రహం కుజుడు రాశిలో ఉన్నాడు, అందుకని లేనిపోని షార్ట్ టెంపర్ ఒక్కొక్కసారి కొంత పవర్ స్ట్రగుల్ వల్ల ఏంట్రా బాబు వీడు నాకు ఎలా తగులుకున్నాడు, ఇదేంటి మరి నా మీద ఎంత డామినేట్ చేస్తాడు అనే విధంగా కొన్ని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కుజుడికి తప్పకుండా ధరణి గర్భ సంభూతం చదువుకోండి, చాలా మంచిది. సో అలాగే జాబ్లో మెయిన్గా ప్రొఫెషన్లో డిసిప్లైన్గా ఉండటం అనేది మంచిది. టైం పాటించడం కానీ చాలా వరకు కూడా డిసిప్లైన్గా ఉండటం అనేది మంచిది. సో ఈ రెండు చూసుకుంటే బాగుంటుంది. సో కుజ నవగ్రహ శాంతి మంత్రం కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది, చక్కగా మీరు అది కూడా చూసి చదువుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.